కోఆర్డినేటర్స్ మరియు మనందరినీ మనకి వెనుకుండి నడిపిస్తున్నటువంటి మన గురువు అయినటువంటి శ్రీ సుధీర్ బంధం రావురి గారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్థాపించి లక్షలాది మంది వేలాది మందికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సిందే ప్రతిరోజు. మనం వస్తుంది అంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పినట్లయితే మనకు భావన ఎప్పుడైతే ఉంటుందో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మరో గొప్ప టాపిక్, ఒక వ్యక్తి తనలో ఉండేటటువంటి ఆసక్తి నీకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు, ఆ శక్తి లేకపోతే ఏ శక్తి నీ దరికి చేరదు. అదేవిధంగా ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద ప్రపంచ దేశాలనే ఒక గొప్ప తాటిలోకి తీసుకొచ్చి తన మాటలతోనే మంత్రముగ్ధుల్ని చేసి ఎన్నో దేశాలలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని కూడా తన మాటలతో మంత్రముగ్ధుల్ని చేశారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ మగవాళ్ళని మగవాళ్ళుగా, ఆడవాళ్ళని ఆడవాళ్ళుగా చూస్తారు. కానీ మన భారతదేశం సహోదర భావాన్ని అందిస్తుంది. కాబట్టి అందుకే మన భారతదేశానికి ఇంత గొప్ప పేరుంది. అదే విధంగా మన ఫస్ట్ స్పీచ్ ఏ విధంగా ఉంటుంది అంటే, స్వామి వివేకానంద మన దేశంలోంచి వేరే దేశానికి వెళ్ళి అంత మందిని ఒప్పించగలిగే గొప్ప శక్తి కలిగినటువంటి, అంటే మనం చెయ్యాలనే తపన, చెయ్యగలను అనే నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం దేన్నైనా సాధించగలం. అందుకే మనం ఎప్పుడు మన సంకల్పం అనేటటువంటిది గట్టిగా ఉంటే మనం ఏదైనా చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్ అందరికీ. ఈ రోజు మరో గొప్ప స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మా ఎల్ఎస్ రెడ్డి సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్ ఎల్ఎస్ రెడ్డి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ప్రతిరోజు కొత్త కొత్త అంశాలతో వస్తున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి కలిగినటువంటి వక్తల ద్వారా మనం గత 12 రోజులుగా ఎన్నో అంశాలను నేర్చుకున్నాం. అదే తరహాలో ఈరోజు ఒక పబ్లిక్ స్పీకర్గా మొదటి స్పీచ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో అనేటువంటి అంశం గురించి మన ముందు తెలియజేయడానికి వస్తున్నటువంటి ఒక గొప్ప ట్రైనరు, ఒక గొప్ప సైకాలజిస్టు. వారు విద్యార్హతలు కనుక చూసినట్లయితే ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసుకొని, అంతేకాకుండా సైకాలజీ కూడా విద్యను అభ్యసించి ఒక బిజినెస్ కోచ్గా మరియు ఒక సైకాలజిస్ట్గా తన యొక్క కెరీర్ని ప్రారంభించి 90 బ్యాచ్ ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్లో మనలాగా ఒక ట్రైనర్గా శిక్షణను తీసుకొని తను తీసుకున్నటువంటి శిక్షణ ద్వారా ఎంతో మందికి మంచి బాటను చూపిస్తూ ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ 135 బ్యాచ్కి ఇన్ఛార్జ్గా కూడా పనిచేసి ఈ యొక్క ఇంపాక్ట్ బంధం ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ 153 బ్యాచ్ డే 13లో ఒక అద్భుతమైనటువంటి అంశంతో మన ముందుకు వస్తున్నటువంటి గ్రేట్ ట్రైనర్, గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ అయినటువంటి జానీ కుమార్ బోడుపల్లి గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. హార్ట్లీ వెల్కమ్ సార్. డిజిటల్ డయాసిస్ యువర్స్. స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం సార్. మా యొక్క 153 ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ అందరి తరపున స్వాగతం సార్. వెల్కమ్ సార్. డిజిటల్ డయాసిస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎల్ఎస్ రెడ్డి గారు అండ్ సంతోష్ కుమార్ గారు, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? ఎస్ సార్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బంధం టీంతో, మరి అదే విధంగా మాకున్నటువంటి శ్రీధర్ రెడ్డి సార్, ఇక్కడ ఉన్న సుధీర్ సార్, మళ్ళీ ఒకసారి ఇంపాక్ట్ అనేటువంటి అనుబంధంతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటున్నాం. అలాంటి నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా శుభ సాయంత్రాన్ని తెలియజేసుకుంటున్నాను.
మరి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? అందరూ ఎందుకో తలలు పట్టుకొని అలా ఉన్నారు. కొద్దిమంది నిద్రపోతున్నట్టుగా ఉంది. అసలే సమ్మర్ కదా సార్, కరెంటు పోయింది. ఈ కరెంటు పోయినటువంటి ఈ సిచ్యువేషన్ లో, ఈ సమ్మర్ టైంలో, ఇంత హాట్ సీజన్ లో మాకు ఈ టార్చర్ ఏంటి సార్ అనుకుంటున్నారా? హాట్ గా కాదు, చాలా కూల్ గా ఐస్ క్యూబ్స్ లాంటి చిన్న చిన్న టాపిక్స్ ఇస్తూ, చిన్న చిన్న పాయింట్స్ ఇస్తూ మిమ్మల్ని అందరినీ కూల్ చేస్తాను. మరి మీరందరూ రెడీ అయితే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఈ క్లాప్స్ మీ ఇంట్లో వాళ్ళు కూడా వినాలి. గట్టి క్లాప్స్ కొట్టండి. యా, వండర్ఫుల్ అండి, సూపర్ అండి. మీ క్లాప్స్ నాకు కూడా వినపడుతున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన టాపిక్ ఏంటి అనేసి ఇందాక మనకి సంతోష్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే సార్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఒకసారి చార్ట్ చేయండి, చూద్దాం ఎంతమంది చార్ట్ చేస్తారో చూద్దాం. ఈ రోజు మన టాపిక్ ఏంటి? అందరు మర్చిపోయినారా ఏంటి? ఎవరు స్టార్ట్ చేయలేదు? ఎస్, వా వండర్ఫుల్ అండి. ఫస్ట్ స్పీచ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ స్పీచ్ ప్రిపరేషన్. శ్రీనివాస్ గారు 50 రోల్ నెంబర్ వడ్ల శ్రీనివాస గారు అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఫస్ట్ స్పీచ్ ఇచ్చారా? మీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా మీరు ఫస్ట్ స్పీచ్ ఇచ్చారా? ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. రోల్ నెంబర్ 50 వడ్ల శ్రీనివాస్ గారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని స్క్రీన్ మీదకి వస్తారా సార్? వచ్చాను. హ్యాపీ ఈవినింగ్ సార్. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చారా సార్? స్కూల్లో కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా? ఇచ్చాను సార్. నా ప్రొఫెషన్ ఏది ఉన్నది సార్, ఇచ్చాను. మీ ప్రొఫెషన్ స్పీకరా సార్? నా స్పీకర్ కాదు కానీ నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. ఎస్ సార్. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలో వర్క్ చేస్తాను. నైస్ సార్. గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఎక్కువ స్పీచ్ ఇస్తుంటాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఓకే, ఇక్కడ ఇంకొక పర్సన్ కూడా ఇన్వైట్ చేసుకుందాం. 37th రోల్ నెంబర్ లక్ష్మీనారాయణ గారు. 37 రోల్ నెంబర్ లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ అన్మ్యూట్ సార్. మీరు కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. 37 రోల్ నెంబర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారా సార్? మీరు విజువలైజేషన్ ఏం కనిపించట్లేదు, మీరు హైడింగ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే ఓకే, లీవ్ ఇట్ సార్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తిని మనం ఇన్వైట్ చేసుకుందాం. సారిక గారు, 34 సారిక గారు ఫస్ట్ స్పీచ్ అని టైప్ చేసి వెంటనే వచ్చేసినారు. సారిక గారు, ఒక్కసారి మీరు కూడా స్క్రీన్ మీదకి వస్తారా? అన్మ్యూట్ చేసుకుంటారా మేడం? 34 సారిక గారు. ఓకే, వెల్కమ్. 34 సారిక గారు, హ్యాపీ ఈవినింగ్ అండి. మీరు మస్తు జాయ్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సడన్ గా మీరు ఒక స్పీచ్ ఇవ్వండి అంటే మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సడన్ గా ఇప్పుడు మీకు ఫస్ట్ స్పీచ్ ఇవ్వండి అంటే మీ ఫీలింగ్స్ ఏంటి? ప్రిపేర్ కాకుండా చెప్పకపోతే భయం అవుతుంది కదా సార్. అంటే ఫీలింగ్ అంటే భయంగా ఉంటుంది. 100%. ఇంకా అంటే భయంగా ఉంటుంది, తడబడతాము, చెప్పలేము అని. Yes, my dear, 100%. మనం Wow, ప్రిపేర్ అయితే super. ధైర్యంగా ఉంటుంది. సూపర్ సారిక, సూపర్. ఓకే, నైస్. సో డియర్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ స్పీచ్ ఎలా ఉంటే సక్సెస్ అవుతాము? ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అనిపించుకోవాలి, ఫస్ట్ ఈజ్ ద వరస్ట్ అనిపించుకోవాలా, లేదా గ్రేట్ అనిపించుకోవాలా? ఈ రోజు తేలిపోతుంది. అసలు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కేటప్పుడే మనలో గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. సమ్మర్ సీజన్ అని కాదు చెమటలు వచ్చేది, ఏసీ హాల్లో కూడా మనకి చెమటలు వచ్చేస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంతా కూడా షివరింగ్ వచ్చేసింది, మైక్ పట్టుకుంటే దర్లాడిస్తూ ఉంటుంది. మరి అలాంటి ఫస్ట్ స్పీచ్ స్టేజ్ ఎక్కేసిన తర్వాత మన ఫస్ట్ స్పీచ్ ఎంత గ్రేట్ గా ఉండాలి అంటే, అబ్బా ఏం చెప్పాడ్రా అసలు స్పీచ్ అనేటట్టుగా ఉండాలి. కానీ ఏం చెప్పాడ్రా అనేటట్టుగా ఉన్నదనుకోండి, మొత్తం కూడా పోతుంది. ఆ తర్వాత నువ్వు రికవరీ చేసుకునేటప్పుడు ఎంత మంచి టాపిక్ చేసుకున్నా ఈసారేంటి వేస్ట్ అంతేలేంటి అన్నట్టుగా ఉంటుంది. సో మనం ఈ రోజు ఒక గ్రేట్ టాపిక్ ని, ఫస్ట్ స్పీచ్ ని ఎలా ఉండాలి,
ఆ ఫస్ట్ స్పీచ్ ని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, మనం గ్రేట్ గా స్టేజ్ మీద ఎలా ప్రూవ్ చేసుకోవాలి, దానికి ఉండేటువంటి చిన్న చిన్న కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం. రెడీనా? మరి మీరంతా కూడా ఎస్ అని టైప్ చేయండి. మీరంతా రెడీ అయితే. లేదు సార్ కొంచెం వర్క్ ఉంది సార్, నేను అటు ఇటు వెళ్ళి రావాలి, మా ఆవిడ కూరగాయలు తీసుకొని రమ్మని చెప్పింది, లేదా మా ఆయన కూరగాయలు తీసుకొని రమ్మన్నారు, వంట వండమన్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే సారీ అని పెట్టండి. మేము రెడీ సార్, మేము 8 o'clock వచ్చేసి ఇక్కడ రెడీగా కూర్చొని ఉన్నాము, అసలు మీ క్లాస్ కోసమే ఉన్నాం సార్ అన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఫాస్ట్ గా టైప్ చేయాలి. వావ్, సూపర్ అండి. అందరూ కూడా రెడీగా ఉన్నారు, అందరూ కూడా రెడీగా ఉన్నారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, నైస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ కనపడుతుందా అందరికీ కూడా? ఎస్ అని టైప్ చేయండి. ఓకే, సూపర్ సూపర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫస్ట్ స్పీచ్ లో మొట్టమొదటిసారిగా మనకు ఉండాల్సినటువంటి ఐటమ్, హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్. మైకు ముందు నిలబడి భయం లేకుండా, కంటి రెప్పలు కూడా వాల్చకుండా, మన కళ్ళల్లో ఒక గ్లోయింగ్ వస్తూ, రైట్ నో, పెదాల మీద చిరునవ్వుతో అలా మాట్లాడుతూ, బెరుకు లేకుండా మైకు ముందు మనం నిలబడి ప్రశాంతంగా మనం ఎలా స్పీచ్ ని మొదలు పెట్టాలి. మనం ఎంత డేర్ గా ఉన్నామో మన ప్రిపరేషన్ కూడా అంత డేర్ గా ఉన్నట్టుగా తెలియాలి. మరి అలాంటి ఒక గ్రేట్ కంటెంట్ ని ఎట్లా తయారు చేసుకోవాలి, మనం ఎలా మూవ్ కావాలి మనం స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా చిన్న చిన్న భయాలు ఉంటాయి, అది కామన్. ఎంత పెద్ద స్పీకర్ అయినప్పటికీ కూడా తను ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ భయపడుతూనే, షివరింగ్ వస్తూనే, చెమటలతోటే బయటకు వస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఏ స్పీకర్ ని మీరు క్వశ్చన్ చేసిన ఫస్ట్ స్పీచ్ ఎలా ఉంటుందంటే, అప్పో ఫస్ట్ స్పీచ్ మాకు అసలు మెమరీ అండి మామూలుగా కాదు. ఎందుకంటే మైకు పట్టుకోగానే మాకు వణుకొచ్చేసింది. ఫస్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆడియన్స్ అందరినీ చూడంగానే మా షూస్, చెప్పులు, వేసుకున్న శాండిల్స్ కూడా తడిసిపోయినాయి అనేటట్టుగా తయారైంది అనేసి చాలా మంది అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ స్పీచ్ ని ఎంత డేర్ గా చెప్పొచ్చు అంటే, దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్లానింగ్ ఫ్రెండ్స్. ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే, మేబీ మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లానింగ్ వేస్తాము కదా, తర్వాత ఒక మ్యారేజెస్ కి ప్లానింగ్ వేస్తూ ఉంటాము. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి వడ్ల శ్రీనివాస్ గారు కానివ్వండి, సారిక గారు కానివ్వండి, ఆ తర్వాత మిగిలినటువంటి ఫ్రెండ్స్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరుపతి వెళ్ళాలన్నా మనం ప్లానింగ్ వేసుకుంటాం, శ్రీశైలం వెళ్ళాలన్నా ప్లానింగ్ వేసుకుంటాం. యంగ్స్టర్స్ కూడా ఉన్నారు నా ముందు, కాలేజ్కి వెళ్ళాలన్నా ప్లానింగ్ చేసుకుంటాం. ఇక్కడ పల్లవి గారు ఉన్నారు, కర్రీ వండాలి అన్నా మనకు తెలియకుండానే మైండ్ లో ఒక ప్లాన్ వేసుకుంటాం. ఎస్ ఆర్ నో? చేతులకి ఇట్లా పెట్టాలి. మీరందరూ ఏవేవో పట్టుకొని చూస్తున్నారు. ఎస్ అంటే వెంటనే ఇట్లా పెట్టేసేయండి, ఒక థమ్స్ అప్ సింబల్ ఇవ్వండి. నాకు మీరందరూ కనపడుతున్నారు, మీరు ఇంట్లో ఏమేం పనులు చేస్తున్నారో కూడా చూస్తున్నా, వంట చేసే వాళ్ళని కూడా చూస్తున్నా. క్లాస్ అయిపోగానే నేను మీ ఇంటికి కూడా వస్తాను, మంచిగా అందరం కలిసి తిందాం. ఇప్పుడు మాత్రం ఏం తినొద్దు, నా వైపే చూడండి. రెడీ ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఏ వర్క్ చేయాలన్నా మనకు తెలియకుండానే చిన్న చిన్న ప్లాన్స్ అన్ని వేసుకుంటాం. ఏమంటారు గంగారావు గారు? ప్లాన్స్ వేసుకుంటాం కదా, థమ్స్ అప్ సింబల్ ఇలా పెట్టండి. యా, 100%. మరి ఈ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎలాంటి ప్లానింగ్స్ వేసుకుంటాం మీరు అబ్జర్వ్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా హౌస్ కన్స్ట్రక్షన్స్ కు ఒక ప్లానింగ్ వేస్తూ ఉంటాం కంపల్సరీ. ఎందుకంటే ప్లాన్ లేకుండా మనం ఇల్లు కడితే గాల్లో మెడల్ కడుతున్నారు ఏంటి అంటారు, అది ఎలా వస్తుందో తెలియదు, మనం ఉంటామా ఉండమా కూడా తెలియదు. నెక్స్ట్ సిచ్యువేషన్ మ్యారేజెస్, పెద్ద పెద్ద ప్లాన్స్ అండి, అపో మామూలుగా కాదు. జ్యువెలరీస్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, పెళ్లి కొడుకు సంబంధించినవి, పెళ్లి కూతురు సంబంధించినవి, ఎక్దమ్ ప్లానింగ్ లో జరిగితేనే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది, లేకపోతే చిందర వందరగా అవుతుంది. ఎవడ్రా ఈ పెళ్లి చేసింది అంటారు. నెక్స్ట్ వన్ యూట్యూబ్, మనం ఏం చూడాలి, ఎలాంటి విషయాలు చెప్తున్నాము అనేటువంటి కూడా ప్లానింగ్ లోనే పెట్టుకుంటాము. గుడ్ లీడర్స్ కావాలి అన్నా మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. ఎలా కావాలి, ఎలా వెళ్తున్నాం, ఒక్కొక్క స్టెప్ ఎలా పైకి వెళ్తున్నాం, అసలు గుడ్ లీడర్ గా ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు యంగ్స్టర్స్ అంతా కూడా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు, జాబ్ కి వెళ్తూ ఉంటారు. ఒక ప్లానింగ్, ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, మన పేపర్స్ ఎట్లా తీసుకోవాలి, అక్కడ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎలా చెప్పాలి అన్నట్లుగా మనం ఒక ప్లానింగ్ చేసుకుంటాం.
ఏం లేకపోతే అది ఒక సినిమాలో వేణుమాధవ్ గారు ఆన్సర్ చెప్పినట్టుగా ఉంటుంది. ఎప్పుడు పుట్టావంటే అప్పుడెప్పుడు 1947లో పుట్టాను, గుట్టో యొక్క దయ వల్ల అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం స్టేజీ పైకి వెళ్తున్నాము అంటే కంపల్సరీ ఒక ప్లానింగ్ తో మాత్రమే వెళ్ళాలి. ఒక కంపెనీ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, గుడ్ లీడర్స్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, మనం ఎలాంటివి చేసుకున్నప్పటికీ కూడా ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోతే మన జర్నీ కరెక్ట్ గా ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన 153 బ్యాచ్ లో అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఒక 40 ప్లస్ 50 మెంబర్స్ దాకా 60 మెంబర్స్ ఉన్నారు పార్టిసిపేట్స్. ఇప్పుడే అసలు జర్నీ స్టార్ట్ అయింది. నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకు అంటే TTWS ట్రైనర్ గా అయిన తర్వాత కాకముందు అని 2 రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ట్రైనర్ ని అని చెప్పిన తర్వాత మన జర్నీ ఒకలా ఉంటుంది. లేదు సార్, నేను TTWS చేయడానికంటే ముందే నెంబర్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చేసిన, నెంబర్ ఆఫ్ క్లాసులు తీసుకున్నా అంటే అది ఒక్క లెక్క. పెళ్ళైనంద వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఎలా ఉన్నామో మీ అందరికి తెలుసు కదా. జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ రాకముందు, క్లాస్ లో పాస్ అయిన తర్వాత, పాస్ కాకముందు, ఇలా వేరియేషన్స్ అన్ని ఉంటాయి. అందుకే TTWS ట్రైనర్ అయిన తర్వాత ఒక లెక్క, కాకముందు ఒక లెక్క. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన జర్నీని స్టార్ట్ చేసుకుందాం. ఆర్ యు రెడీ? రెడీనా? రెడీ అంటే ఎస్ అని టైప్ చేయండి వెంటనే. మరి మనందరం కూడా ఒక మంచి ఫ్లైట్ ఎక్కిస్తున్నాను నేను మిమ్మల్ని. సీట్స్ అన్ని కూడా ఖాళీ ఉన్నాయి. ఇది కూడా నేను తీసుకొచ్చినటువంటి ఫ్లైట్ 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి. పైలట్ తో కలిపి 61 సరిపోతారు. మనందరం 60 మెంబర్స్ ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకు నేను మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే, ఒక ట్రైనర్ గా ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని కంటెంట్స్ ఉంటాయి, కొన్ని ప్రిపరేషన్ చేసుకునేది ఉంటుంది, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక స్టేజ్ మీద ఒక స్ట్రక్చరబుల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంతకుముందు అంటే ఏదో ఒకలా చెప్పేసినాం. ఇప్పుడు మనం ఒక ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటాం, TTWS సర్టిఫైడ్ ట్రైనర్ అని మనకు ఒక బ్యాడ్జ్ వచ్చేస్తుంది. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇతను నిజంగా పర్ఫెక్ట్ అయినటువంటి ట్రైనర్ అనేసి. అందుకే ఫ్రెండ్స్, అవర్ జర్నీ స్టార్ట్స్ నౌ. రైట్ నౌ ఫ్రెండ్స్, ఇప్పుడు మన జర్నీ ఎలా స్టార్ట్ అవ్వబోతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం స్పీచ్ చేయడానికి వెళ్తూ ఉంటాము. అక్కడ ఎలాంటి ఆడియన్స్ ఉన్నారో మనకి ముందే తెలియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, భాస్కర్ రావు గారు, 31 రోల్ నెంబర్ భాస్కర్ రావు గారు, ద్రోణం రాజు భాస్కర్ రావు గారు, మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ద్రోణం రాజు భాస్కర్ రావు గారు, 31 రోల్ నెంబర్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. టెన్షన్ ఏం పడవద్దు. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ సార్, బాగున్నారా సార్? హ్యాపీ ఈవినింగ్ సార్. బాగున్నాను సార్. 100% సూపర్ గా ఉండాలి. నేను కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాను. ఎస్ సార్. ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్, ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ సార్? మీ ఉండే మలక్పేట, హైదరాబాద్. హైదరాబాద్ మలక్పేటలో ఉంటున్నారు. అవును సార్. అయితే మీరు ఎస్ సార్ విజయవాడకి వెళ్ళాలి అనుకుంటున్నారు. సార్. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్నారు. మీరు తిరుపతి బస్సు ఎక్కి రాగలుగుతారా? రాలేం సార్. ముంబై బస్ ఎక్కి రాగలుగుతారా? రాలేం సార్. విజయవాడకి పల్లె వెలుగు బస్సు మాత్రమే ఉంది. ముంబైకి మాత్రం ఏసీ బస్సు ఉంది. ఏసీ బస్సులో పోవచ్చు కదా. మనం వెళ్ళాల్సిన గమ్యం అది పోదు కదా సార్. ఎక్స్ట్రాడినరీ అండి. అసలు భాస్కర్ రావు గారు, మీరు ఇంత టెన్షన్ లో కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ కూడా మీరు కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చారు అంటే మీ సబ్జెక్ట్ కాన్సన్ట్రేషన్ నాకు అర్థమవుతుందండి. సూపర్ అండి. అసలు మీరు చాలా బాగా వింటున్నారు. ఓకే సార్, భాస్కర్ రావు గారు చెప్పినట్టుగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకు ముందు ఆడియన్స్ ఎలా ఉంటారో తెలియాలి. అది ఎట్లా తెలుస్తుంది సార్? ఆడియన్స్ ఆడిపోయిన తర్వాత కదా మనం తెలిసేది. స్టేజ్ ఎక్కిన తర్వాత కదా ఆడియన్స్ ఎలా ఉంటారో తెలిసేది. ముందే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఇచ్చేటువంటి స్పీచ్ ఎవరికి ఇస్తున్నామో ఐడియా ఉండాలి. స్టూడెంట్స్ బేస్ తో ఇస్తున్నామా, లేకపోతే పెద్దవాళ్ళకి ఇస్తున్నామా, మనం ఎలాంటి కండిషన్ లో మనం వెళ్తున్నామో అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ సిచ్యువేషన్ మనకు అర్థం కావాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటున్నానంటే, మనం వెళ్ళేటువంటి ప్లేస్ ఎక్కడో తెలియాలి. అందుకే నేను వేర్ అని పెట్టుకున్నాను. ప్లేస్ ఎక్కడో తెలియాలి. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఎవరు ఉంటున్నారు అక్కడ? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో స్టూడెంట్స్ కి ఇస్తున్నామా, ఫ్యాకల్టీకి ఇస్తున్నామా,
లేదా అక్కడ ఉండేటువంటి కెరీర్ గైడ్ లైన్స్, యూత్ కి మన స్పీచ్ ను ఇస్తున్నామా అనేటువంటిది మనకు ముందుగా అక్కడ ఉండే ఆడియన్స్ కండిషన్స్ తెలియాలి. ఎందుకు తెలియాలి? సౌజన్య గారు 11th రోల్ నెంబర్ సౌజన్య గారు, 11th రోల్ నెంబర్ సౌజన్య గారు, మీరు ఆన్సర్ చెప్పండి. మనకు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. మన దగ్గర దమ్ము ఉండాలి, మన దగ్గర సూపర్ గా నాలెడ్జ్ ఉండాలి. కానీ ఎవరైనా నేను మస్తు మాట్లాడతా సార్ అంటారా? సౌజన్య గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. రోల్ నెంబర్ 11th సౌజన్య గారు. సౌజన్య గారు అస్సలు ఏం మాట్లాడ, మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అంటుంది. సరే, మనం ఇంకొక సార్ దగ్గరికి వెళ్దాం. భువన్ సాయి ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. 62 రోల్ నెంబర్ భువన్ సాయి. ఎందుకు మనకి అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ తెలిసి ఉండాలి? భువన్ సాయి, ఆర్ యు రెడీ? ఎస్, భువన్ సాయి కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకొక సార్ని కూడా అడుగుతాం. సంధ్య బొల్లు గారు 51 రోల్ నెంబర్. సంధ్య గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరు ఒకసారి, మిగతా వాళ్ళు మ్యూట్ లోకి వచ్చేయండి. హలో సంధ్య గారు, ఎందుకు మనకు అక్కడ ఉండేటువంటి ఆడియన్స్ తెలియాలి? తెలియకపోతే ఏంటి సార్, మనం మాట్లాడిన టాపిక్ ఉంటుంది కదా, మనం వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఆడియన్స్ తో మనకేం పని? ఆడియన్స్ ఎందుకు తెలియాలి మనకి? అన్మ్యూట్ చేసుకోండి మేడం. సంధ్య గారు, మీరు మస్తు మాట్లాడుతున్నారు, కాకపోతే నాకేం వినపడట్లేదండి. అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది సార్, మీ వాయిస్ వినపడుతుంది. సంధ్య మేడం గారి వాయిస్ వినపడ. ఓకే, నో ప్రాబ్లం అండి. సంధ్య గారు మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు. ఇక్కడ స్వప్నిక రెడ్డి వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి నుంచి. ఏం సార్ నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగట్లేదు, ఏంది ఇంతసేపు అయింది వచ్చి, నేను ఎంతసేపు అయి మీరు క్వశ్చన్ అడుగుతారని చూస్తున్నా, నాకు ఆన్సర్ మొత్తం తెలుసు అన్నట్టుగా నిలబడింది. స్వప్నిక గారు చెప్పండి, రోల్ నెంబర్ 4 అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎందుకు ఆడియన్స్ తెలియాలి మనకి? అన్మ్యూట్ చేసుకోండి. కావట్లేదా? ఓకే, వదిలేయండి. మీరు ఊరికే అట్లా మనసులో అనుకోండి, నేను పసిగడతాను. మీరు ఆన్సర్ మామూలుగా చెప్పేయండి, ఎందుకంటే సైకాలజిస్ట్ కదా. మీరు అనుకున్న విషయాన్ని ఇట్లే మట్టేస్తా. మీరు ఇప్పుడు అనుకున్నారు, వామ్మో నేను వేరేది అనుకుంటే పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ స్వప్నిక గారు, హ్యాపీ ఈవినింగ్ అండి. వండర్ఫుల్ మేడం, చెప్పండి. ఇక్కడ మనకి ఆడియన్స్ ఎందుకు తెలియాలి, అంత అవసరం ఏంటి? ఆడియన్స్ చిల్డ్రన్స్ ఉండి మనం అంటే పెద్ద పెద్ద విషయాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఏజ్ కి వండర్ఫుల్ అండి. మన ఏజ్ కి తగ్గట్టుగా, మన ఏజ్ కి కాదు, ఆడియన్స్ కి ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలిస్తే గా టాపిక్ పట్టుకొని వెళ్తాం కదా. మనం ఇప్పుడు పట్టు శారీ కావాలి. వండర్ఫుల్ అండి స్వప్నిక గారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఒక మంచి పట్టు శారీ కావాలి, స్వప్నిక గారికి ఒక మంచి పట్టు శారీ కావాలి. రామ్ రాజు దోతులు పంచలు అనే షాప్ కి వెళ్తే పట్టు శారీ దొరకదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో తీసుకోవాలి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరో మనకి ముందే తెలిస్తే, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరో మనకి ముందే తెలిస్తే ఆటోమేటిక్ గా మనము ఏ కంటెంట్ చెప్పాలో మనకి అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఏ కంటెంట్ చెప్పాలో మనకి అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి పాయింట్స్ చూసినాం. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరో మనకు తెలుసు. తర్వాత సేల్స్ ప్రమోషన్ దగ్గరికి వెళ్తే ప్రొడక్షన్ ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. అట్లనే పొలిటికల్ మీటింగ్ లోకి వెళ్తే పొలిటికల్ లీడర్స్ కి సంబంధించినటువంటి వర్క్ షాప్స్ చూసుకుంటాము. పొలిటికల్ లీడర్స్ కి ఎట్లా చెప్పాలి, అక్కడ ఉండేటువంటి వర్క్ షాప్స్ కి సంబంధించినటువంటి చూడాలి. మనం జైల్లోకి వెళ్తే క్రిమినల్ కి సంబంధించినటువంటిది, వాళ్ళలో వచ్చేటువంటి మార్పుకు సంబంధించిన విషయాలను మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అట్లనే ఓల్డ్ ఏజ్ హౌస్ లో కనుక వెళ్ళి అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళను మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు
అడల్ట్స్ కి ఇచ్చేంత నాలెడ్జ్ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న టిప్స్, వాళ్ళ బాధ్యతల్ని మనం గుర్తు చేస్తూ, వాళ్ళ స్వీట్ మెమరీస్ ని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళలో మమేకమైపోవాల్సి ఉంటుంది. అట్లనే ఒక ప్రైవేట్ సెక్టార్, ఒక కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాంటి ఆ కంపెనీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో చెప్పాల్సి వస్తుంది. అట్లాగే మూవీస్ అండ్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఫ్యాన్స్, అక్కడ ఉండేటువంటి ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ కి సంబంధించినటువంటి విషయాలను చెప్పాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకసారి వేర్ అండ్ హూ, మనం ఎలాంటి ప్లేస్ కు వెళ్తున్నామో, ఎవరికి మనం మన ఫస్ట్ స్పీచ్ ని ఇస్తున్నాము అనేటువంటి విషయం కనుక తెలిస్తే మనకి సంబంధించినటువంటి మ్యాటర్ ని రెడీ చేసుకొని మనం హ్యాపీగా స్టేజ్ మీదకి వెళ్ళొచ్చు. అదేం తెలియకుండా వెళ్ళాం అనుకోండి, చిందర వందరగా ఉంటుంది. మనకు తెలిసింది మాత్రమే చెప్తాం, అక్కడ వాళ్ళకి ఏం కావాలో అది చెప్పలేకపోతాం ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్స్ ద అకేషన్ కూడా తెలియాలండి. ఎగ్జాంపుల్, మనలో చాలా మంది ఉంటారు, కొద్ది మంది మాత్రమే, కొద్ది మంది యూత్ ఉంటారు. ఎందుకంటే బ్యాచులర్ యూత్ ఉంటారు. వాళ్ళంతా ఏంటి అంటే టెంట్ కనపడితే చాలు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే లైట్ గా భోజనానికి అనమాట. టెంట్ కనిపించింది, భోజనానికి వెళ్ళిపోయినాము, అక్కడ ఎవరైనా వచ్చేసి చాలా బాధగా ఉండి థ్యాంక్ యూ అండి మీరు వచ్చినందుకు సంతోషం అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చేసినాం అనుకోండి, ఇలాంటి సన్నివేశాలు ఎన్నో మీకు జరుపుకోవాలని మేము అనుకుంటున్నాము అన్నారనుకోండి, పాపం అది ఏ సంతాప సభను అయి ఉండొచ్చు, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలియకుండా కంగ్రాచులేషన్స్ ఇట్స్ విల్ బి మోర్ రిపీటెడ్ అన్నాం అనుకోండి, అక్కడ మొత్తం చిందర వందరగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం వెళ్ళేటువంటి అకేషన్ కూడా అక్కడ ఐడియా ఉండాలి. నువ్వు ఏ స్పెషల్ డే కోసం వెళ్తున్నావు, ఎలాంటి సిచ్యువేషన్ కోసం వెళ్తున్నావు. స్టూడెంట్స్ అయితే ఫేర్వెల్ డేకి వెళ్తున్నావా, లేకపోతే ఉమెన్స్ డేకి వెళ్తున్నావా, ఎలాంటి ప్రోగ్రామ్ కి మనం అటెండ్ అవుతున్నామో మనం ముందుగానే విషయాన్ని రాబట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఒక వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద అకేషన్, మీరు ఏం చేయబోతున్నారు ఆ అకేషన్ లో. ఎగ్జాంపుల్, నేను ఒక స్కూల్ ఫంక్షన్ కి వెళ్తున్నాను, ఫేర్వెల్ డేకి వెళ్తున్నాను. ఫేర్వెల్ డేలో మీరు గెస్ట్ స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారా, లేదా యాంకరింగ్ చేయడానికి వెళ్తున్నారా, లేకపోతే అక్కడ ఊరికే మీరు అక్కడ చూడడానికి వెళ్తున్నారా, లేదా ఒక ఫ్రెండ్ గా వెళ్తున్నారా, పేరెంట్ గా వెళ్తున్నారా, ఎలాంటి సిచ్యువేషన్, ఏం అకేషన్ మీకు తెలిసి ఉండాలి. సో ఫ్రెండ్స్, మనకి స్టేజ్ మీద మన యొక్క రోల్ ఏంటో మీరు ముందుగానే తెలియాలి. ఎగ్జాంపుల్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మేము ఒక స్టేజ్ మీద దగ్గరికి వెళ్ళినాము, అక్కడ మాకు చెప్పిందేమో స్పీకర్ గా రండి అనేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం అక్కడ ఉన్నటువంటి యాంకర్, పాపం ఆవిడ అదే ఫస్ట్ టైం అనుకుంటాను, ఆవిడంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్టేజ్ అంతా కూడా చిందర వందరగా అయిపోయింది. వెంటనే మమ్మల్ని ఇన్వైట్ చేసి, సార్ ఎట్లా సార్ ఈ ప్రోగ్రామ్ అంతా ఎట్లా తెచ్చుకోవాలన్నారు. అప్పుడు మేము డబల్ డ్యూయల్ యాక్షన్ చేయాల్సి వచ్చింది. యాజ్ ఏ స్పీకర్ గా ప్లస్ యాంకరింగ్ గా కూడా మనం ప్రోగ్రామ్ రన్ చేయాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక ఫ్రెండ్స్ ని అడుగుదాం, ఎవరైనా యాంకరింగ్ కానీ స్టేజ్ మీదకి కానీ ఎక్కి ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చారా? పద్మజ గారు 36 రోల్ నెంబర్, మీరు ఎప్పుడైనా ప్రజెంటేషన్ ఇచ్చారా స్టేజ్ మీద? మీ లైఫ్ లో 2 నిమిషాలు మాట్లాడారా ఏదైనా ఒక సిచ్యువేషన్? 36 రోల్ నెంబర్ పద్మజ గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం, చెప్పండి, పర్లేదు. పద్మజ గారు హైడింగ్ లోకి వెళ్ళారండి. పద్మజ గారు ఓకే. మమతా గుప్తా గారు 35 రోడ్ నెంబర్, మమతా గారు. మమత గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి మీరు కూడా చెప్పండి మేడం. మీరు ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్ళి మీరు ఏ సందర్భంలో స్పీచ్ ఇచ్చారా? యాంకరింగ్ చేశారా, లేదా ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చారా? వినపడట్లేదు మేడం, మీ వాయిస్ ఏం రావట్లేదు. హ్యాపీ ఈవినింగ్ అండి. చేయలేదు సార్, ఎప్పుడు కూడా అసలు మీరు స్టేజే ఎక్కలేదన్నమాట. స్కూల్ ఫంక్షన్ స్కూల్ డేస్ లోనే చేశాను తప్ప మిగతా చేయలేదు. స్కూల్ డేస్ లో చేశారు. ఏం చేశారు మేడం స్కూల్ డేస్ లో మీరు? ఏం చేసామంటే జస్ట్ స్టార్టింగ్ లో కొంచెం స్పీచ్ ఇవ్వడము అంతే సార్, ఇంకా సాంగ్స్ పాడడం అలా అంతే. ఓ, మంచి సింగర్ కూడా ఉన్నారనమాట. సూపర్ అండి, మీరు సూపర్, నైస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక స్పీకర్ గా వెళ్ళాము, ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము, ఒక స్పీకర్ ఇంట్రడక్షన్ చేయడానికి వెళ్ళాము, ఒక యాంకరింగ్ గా వెళ్ళాము. ఎలా వెళ్తున్నామో మనం డిజైన్ చేసుకున్నాము. ఇక్కడ మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత
మనం చూస్ చేసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి, మనం ఎలాంటి టాపిక్ ని చూస్ చేసుకుంటే అక్కడ ఉండే ఆడియన్స్ ఎవరో తెలిసింది, మన రోల్ ఏంటో కూడా తెలిసిందా లేదా అండి? సాయి కుమార్ గారు, రోల్ నెంబర్ 1 సాయి కుమార్ గారు తెలిస్తే ఇట్లా పెట్టండి, ఒకసారి ఇట్లా థమ్స్ సింబల్ పెట్టండి. మనకి ఏంటో తెలిసింది కదా, అంటే మనకు సంబంధించినటువంటి విషయం ఏంటో తెలిసింది, మనం ఇన్వైట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక మంచి టాపిక్ ని చూస్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడైతే మనకు ఆల్రెడీ డిజైన్ చేసిన టాపిక్ ఉంటుంది, మన TTWS లో కానివ్వండి, EPS లో కానివ్వండి, ఈ టాపికే చెప్పండి అనేసి మన వాళ్ళు చెప్తారు. కానీ మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆడియన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి సూటబుల్ గా ఉండేటువంటి ఒక బెస్ట్ టాపిక్ ని మనం తీసుకొని వెళ్ళొచ్చు. చూస్ చేసుకునేటప్పుడు ఒక మంచి పవర్ఫుల్ టాపిక్ ని చూస్ చేసుకోగలగాలి, ఒక అట్రాక్టివ్ గా ఉండేటువంటి టాపిక్ ని చూస్ చేసుకోగలగాలి. ఎగ్జాంపుల్ జ్యోతి వెంకట్ సాయి గారు మీకు ఇప్పుడు సడన్ గా మీకు నచ్చినటువంటి టాపిక్ ఏంటో చెప్పండి అని గనక మిమ్మల్ని అంటే ఏ టాపిక్ అనుకుంటారు? ఎగ్జాంపుల్ మీ కెరీర్ గైడ్ లైన్సా, ఎడ్యుకేషన్ మీదనా, ఎంప్లాయ్మెంట్ కెరీర్ కి సంబంధించిందా, లేదా మెమరీకి సంబంధించిందా, లేదా మ్యారేజ్ ఎట్లా చేసుకోవాలో చెప్పండి సార్ అనేటువంటి విషయాలా, లేదా కాలేజీలో ఉండేటువంటి గైడ్ లైన్స్ ఎలా తీసుకోవాలి అనుకుంటారు? సడన్ గా మీకు ఒక టాపిక్ ఇస్తే స్పాట్ లో మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి టాపిక్ ఏంటి? స్టూడెంట్స్ ఎలాగంటే స్టూడెంట్ ఇంటరాక్ట్ అయ్యే అంత మోటివేషన్ వచ్చేసేటట్టు ఉండాలి. ఓ సూపర్, స్టూడెంట్ కి మంచి మోటివేషన్ వచ్చేటువంటి టాపిక్స్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకుంటాం. మరి టాపిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా వస్తుంది. ఏంటి అంటే అసలు మనం అక్కడ ఏ పర్పస్ లో వెళ్తున్నాము, వాట్స్ యువర్ పర్పస్, ఏ పర్పస్ లో మనం అక్కడికి వెళ్తున్నామో తెలియాలి ఫస్ట్. అలా అయితేనే దానికి సూటబుల్ అయినటువంటి టాపిక్ ని మనం రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పర్పస్ లో వెళ్తున్నాం అనేటువంటిది కూడా మనకు తెలియాలి. ఇక్కడ పర్పస్ ఏంటబ్బా, అసలు ఎన్ని పర్పస్లు ఉంటాయి, పర్పస్ ఏంటి, మనం అక్కడికి ఎలా వెళ్తున్నాము? ఎగ్జాంపుల్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నామా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నామా, లేదా ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టుగా మనం మోటివేషన్ చేయడానికి వెళ్తున్నామా, లేదా ఒక గ్రేట్ వర్క్ షాప్ చేయడానికి వెళ్తున్నాం అనేటువంటి పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి. మనం వెళ్ళేటువంటి ఆ పర్పస్ ఏంటో కూడా వచ్చిందనుకోండి, మనం ఇప్పుడు ఈజీగా మనం స్టేజ్ మీద మనకు సంబంధించినటువంటి సామాగ్రితో వెళ్ళొచ్చు. ఎలా ఉండాలో తెలుసుకున్నాము, మన రోల్ ఏంటో తెలుసుకున్నాము, ఒక స్పీకర్ గా మనం స్టేజ్ మీద ఎలా నిలబడాలో తెలుసుకున్నాం, పర్పస్ ఏంటి, మనం చెప్పాల్సినటువంటి టాపిక్ ఏంటి, ఆ పర్పస్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇక మిగిలినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, అదే ఏంటి అంటే మీకు ఆల్రెడీ జరిగినటువంటి టాపిక్ ఇదంతా కూడా, కంటెంట్. ద కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్తూ ఉంటాం. కంటెంట్ అనేటువంటిది రెడీ చేసుకోవడానికి మనకి ఛాన్స్ దొరుకుతుంది. ఆల్రెడీ మీకు ఈ టాపిక్ అయిపోయింది అనుకుంటున్నాను. అయిపోయిందా అండి సత్య విజయ్ గారు? కంటెంట్ ప్రిపరేషన్ అయిపోయిందా? కంటెంట్ ప్రిపరేషన్ అయిపోయిందా సార్? ఎస్ ఆర్ నో? అయిపోయింది. ఎస్ సార్, అయిపోయింది. కంటెంట్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం దీని మీద ఎక్స్ట్రా ప్రొలాంగ్ చేయాల్సిన పర్లేదు. మనం కంటెంట్ గ్యాదరింగ్ ని ఎట్లా చేసుకోవాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యూస్ పేపర్లలోంచి కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇవ్వాలి అనుకుంటున్నటువంటి స్పీచ్ కి రిలేటెడ్ గా, మనం చెప్పాలి అనుకుంటున్నటువంటి మ్యాటర్ కి రిలేటెడ్ గా దానికి సంబంధించినటువంటి విషయాలను మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవచ్చు అని ఇక్కడ పోస్టర్ లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో న్యూస్ పేపర్ లోంచి మీకు కావాల్సినటువంటి విషయాలను కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, లేదా ఇంటర్నెట్ లోంచి కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, డిస్కస్ టు ద అదర్ పర్సన్, మన కంటెంట్ కావాలి అనుకుంటున్నప్పుడు, లేదా ఇలా అన్ని విషయాలలో మీకు సంబంధించినటువంటి ఓన్ థింకింగ్ తో కూడా మీరు కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ కంటెంట్ ప్రిపరేషన్, కంటెంట్ డిజైనింగ్ ఎలా ఉండాలో మన కంటెంట్ ప్రిపరేషన్ లో ఎక్స్ట్రాడినరీ గా తెలుసుకున్నాం. మనం కంటెంట్ ని ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. సార్ ఇది మాత్రమే సరిపోతుందా, మనకి ఇంతవరకు సరిపోతుందా అంటే మేబీ సరిపోకపోవచ్చు. ఎందుకు అంటే మనం ఇంకా బుక్స్లలోంచి కూడా కలెక్ట్ చేసుకొచ్చుకోవాలి. రైట్ నో ఫ్రెండ్స్, ఇంటర్నెట్లలోంచి కలెక్ట్ చేసుకొచ్చుకోవాలి. ఇంకా మనం కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, మనకి సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ ని అన్నిటి కూడా యూజ్ చేసుకోగలగాలి. మనం ఎలాంటి స్పీచ్ ఇవ్వాలో దానికి సంబంధించినటువంటి మెసేజ్ అంతా కూడా మన దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు మనము స్టేజ్ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక వెళ్ళిన తర్వాత మనకిచ్చినటువంటి టైమింగ్ ఎంత, మనకి ఎంత టైమింగ్ ని మన వాళ్ళు ప్రొవైడ్ చేశారు, మన స్పీచ్ ఎలా ఉండాలి, షార్ట్ స్పీచ్ ఉండాలా, లాంగ్ స్పీచ్ ప్రిపేర్ చేసుకోవాలా, లేదా ఒక గంటలుగా వర్క్ షాప్ చేయాలని ఉంటుందా, లేకపోతే స్ట్రాంగ్ అండ్ బెస్టా,
టైమ్ లెస్ కంటెంట్ మోర్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉందా, లేదా స్పాట్ కంటెంట్ ఇచ్చారా? ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత స్పాట్ లో సార్ మా వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు సార్ అని మనల్ని పిలిపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాకల్టీ కూర్చొని ఉన్నారు. సార్ మా ఫ్యాకల్టీకి ఒక మంచి టాపిక్ చెప్పండి అన్నారు. సారీ సార్, నేను పిల్లలకే ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్, నేను ఇంకా పెద్దవాళ్ళకి ప్రిపేర్ కాలేదు సార్, మీరు ఏం అనుకోవద్దు సార్ అంటే ఎలా ఉంటుంది? రైట్ నా ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఉదయ్ కుమార్ గారు లేరు, సౌజన్య మేడం గారు ఇందాక కూడా మనకి మ్యూట్ లోకి రాలేదు, ఎందుకంటే అక్కడ ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉందేమో తెలీదు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఆ నాగలక్ష్మి గారు అంటే మా మేడం గారే ఉన్నారు. కవిత మేడం గారు 21 కవిత మేడం గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం హ్యాపీ ఈవినింగ్ అండి. మేడం మీకు ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనేసి మిమ్మల్ని ఇన్వైట్ చేసినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఎలా చేస్తారు, ఎంత మంచి ఫుడ్ తయారు చేస్తే బాగుంటుంది, హెల్త్ టిప్స్ ఇవ్వండి అని మిమ్మల్ని ఇన్వైట్ చేసినారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని పిలిచిందేమో ఉమెన్స్ డే సెలబ్రేషన్ కి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ టిప్స్ ఇవ్వండి మేడం. ఉమెన్స్ డే గురించి మస్తు మంది మాట్లాడినారు. ఇదిగో మా సౌజన్య మేడం గారు మాట్లాడినారు, ఎల్ఎస్ రెడ్డి గారు మాట్లాడినారు, పుష్పలత మేడం కూడా మాట్లాడినారు. సో వీళ్ళందరూ మాట్లాడినారు. ఇంకా మీరు మళ్ళీ దాని గురించి చెప్తే మాకు బోర్ కొడుతుందండి. కాబట్టి మీరు హెల్త్ టిప్స్, ఎందుకంటే మీరు ఫుడ్ బాగా చేస్తారనేసి మేము విన్నాము, మీ సార్ కూడా చెప్పారు మాకు. కాబట్టి హెల్త్ మీద మాకు కొంచెం ఇవ్వండి, మంచి ఫుడ్ మీద ఇవ్వండి అన్నారు. అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి సార్, కాకపోతే మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఫుడ్ బాగా చేస్తారు కాబట్టి మీరు తయారు చేస్తున్నటువంటి ఫుడ్ మీద బాగా ఇవ్వచ్చు. కాకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, మనం కంటెంట్ లో ఎక్స్ట్రాడినరీ మేడం, సూపర్ అండి, మీరు గ్రేట్. సో మనం కంటెంట్ ని డెవలపింగ్ చేసుకునేటప్పుడు మనకి కావాల్సినటువంటి స్పీచ్ ప్రకారమే మనం కంటెంట్ ని బేస్ చేసుకోవాలి. రైట్ నో, కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పాం. మరి కంటెంట్ ఈజ్ కింగ్ అని ఎందుకు చెప్తారు అంటే, మనం కంటెంట్ ని డిజైన్ చేసుకునేటప్పుడు మనకి లాస్ట్ క్లాస్ లో చెప్పినటువంటి కంటెంట్ ప్రిపరేషన్ లో ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో కావాల్సినటువంటి అన్ని ఆప్షన్స్ ని యాస్టీజ్ గా గనక మనం ఫాలో అయ్యి వాటిని అప్లై చేయగలిగితే అప్పుడు కంటెంట్ కింగ్ అవుతుందండి. లేకపోతే కంటెంట్ కాస్త మనకి పూర్తి వరస్ట్ గా మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఆ కంటెంట్ ని ఎలా ఆర్గనైజ్ చేయాలి స్టేజ్ మీద, ఎలా ఆర్గనైజ్ చేసే కంటెంట్ కాస్త కాయ నుంచి పండుగ మారుతుంది, ఎంత స్వీట్నెస్ వస్తుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. కంటెంట్ ఆర్గనైజ్ ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం కంటెంట్ ని చేసినప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా షుడ్ నాట్ బి స్ట్రెస్డ్. రైట్ నో ఫ్రెండ్స్, మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఏదో జరిగిపోతుంది, అయ్యో ఎక్కడుంది, నేను ఇది ప్రిపేర్ అయ్యాను, అయ్యో ఫస్ట్ పాయింట్ ఇది అనుకున్నాను కదా, చీచి ఇది చెప్పాను అనేసి చేతులు ఇట్లా ఆడిస్తూ నాలుక అనేసి ఇట్లా ఖర్చుకుంటూ, అబ్బా చా నేను చెప్పలేకపోయానే అనేసి ఇలా మనం చెంపలు వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అక్కడ చూసేటువంటి వాళ్ళకి మనం స్పీకర్ లా కాదు, వేరే రకంగా కనపడుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, మనం షుడ్ నాట్ బి స్ట్రెస్డ్ అండ్ ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. మనం చెప్పేటువంటి ప్రతి వర్డ్, ఎందుకంటే ఇక్కడ నాకు ఒక 65 మంది పార్టిసిపేట్స్ ఉన్నారు, మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు, జానీ సార్ ఏ పాయింట్ చెప్తారు అది మనకి లైఫ్ లో యూజ్ అవుతుంది, లేదా నేను TTWS లోకి వచ్చాను కాబట్టి నా ట్రైనింగ్ లో యూజ్ అవుతుంది అని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లనే మన స్పీకర్ గా స్టేజ్ మీదకి ఎక్కి 5 నిమిషాల టైం అయినా 2 నిమిషాల టైం అయినా మనకు వచ్చింది అనుకోండి, మన కోసం వెయిట్ చేస్తుంటారు కొన్ని వందల మంది మన ముందున్నారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి ప్రతి వర్డ్ కి ఒక మీనింగ్ ఉండాలి, ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఇష్టం ఉన్నట్టుగా కింద పేపర్ లో చూసుకుంటూ చదివితే బాగోదు. ఎగ్జాంపుల్, నేను ఊరికి ఇట్లా పేపర్ ముందు పెట్టుకొని పేపర్ లో చూసుకుంటూ చదువుతున్నాను అనుకోండి, ఏంటి సార్ ఏదో న్యూస్ చదువుతున్నట్టుగా, న్యూస్ వల్ల అయినా చూడకుండా చదివినట్టుగా అపీరెన్స్ అన్నా ఉంటుంది, వీళ్ళు ఎంత చాప్టర్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఏం యూజ్ చేస్తాము, అక్కడ మనకి ఆల్రెడీ కంటెంట్ ప్రిపరేషన్ క్లాస్ లో చెప్పుంటారు, మనకి క్యూ కార్డ్ ని యూజ్ చేయాలి. క్యూ కార్డ్ అంటే చిన్న చిన్న పాయింట్స్ ని మనం చేతి మీద కానీ లేదా ఒక చిన్న పేపర్ లో రాసుకొని ఆడియన్స్ కి పూర్తిగా కనిపించకుండా మనం చేతిలో ఇలా పట్టుకొని ఒక క్యూ కార్డ్ ని మెయింటైన్ చేసుకుంటూ ఒక పేపర్ స్లిప్ ని పెట్టుకుంటాం. అది కొద్ది రోజులు మనం అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అది అలవాటు అయిపోతుంది. మనం ఆటోమేటిక్ గా మనం ఏ పాయింట్స్ మాట్లాడాలి, సైడ్ హెడ్డింగ్స్, హైలైట్ పాయింట్స్ అంటాం, ఆ హైలైట్స్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, దాన్ని క్యూ కార్డ్ అంటాం. ప్రాపర్ ఇంట్రడక్షన్, మనల్ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మన టాపిక్ ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మన టాపిక్ ను కూడా ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది అనేటువంటి పాయింట్ దగ్గరికి రావాలి.
సే వాట్ యు హ్యావ్ టు సే. రైట్ నో ఫ్రెండ్స్, మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో అది సూటిగా సుత్తి లేకుండా టార్గెట్ లో చెప్పేయాలి. అలా చెప్తే మనకి వాల్యూ ఉంటుంది, ఆ స్టేజ్ మీద మనకు ఒక బేస్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మనం 3 or 4 మెయిన్ పాయింట్స్ ని మాత్రమే ఇస్తున్నామని అక్కడ తెలిసింది అనుకోండి, అవి ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ప్రజెంటేషన్ లో మనం తక్కువ షార్ట్ టైంలో మనం స్పీచ్ ఇస్తున్నాము, 3 points 4 points ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది అనుకోండి, అక్కడ ఆ 3 points ఎలా ఉండాలి అంటే అదిరిపోయేటువంటి పాయింట్స్ పడాలి, వావ్ అనిపించాలి. రైట్ నో ఫ్రెండ్స్, ఒక కొటేషన్ తో ఇచ్చేసేయండి, లేదా ఒక మంచి స్టోరీ చెప్పండి, ఆడియన్స్ మీ వైపుకి అట్లా కనెక్ట్ కావాలి. ఆ 3-4 పాయింట్స్లలో మీకు మొత్తం కూడా తెలిసిపోతుంది విషయం అంతా ఏంటో. నో నీడ్ టు టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఎట్టాగు నాకు తెలుసు కదా, అసలు ఈ టాపిక్ మీద నన్ను మించినోడే లేడు అనేసి పేజీలు ఇస్తూ ఉన్నారు అనుకోండి, గంటలుగా మనకి బోర్ కొట్టడం కాదు, ఆడియన్స్ అంతా కూడా ప్రశాంతంగా అంటారు. ఇంకా వెంటనే అందరూ కూడా పడుకుంటారు. ఏమండి పుష్పలత గారు, మీకు నిద్ర వస్తుందా మేడం? 32 రోల్ నెంబర్ పుష్పలత గారు, నిద్ర వస్తుందా? ఏం రావట్లేదు కదా. ఇక్కడ మన సాయి కుమారికి కూడా ఏం రావట్లేదు అనేసి ఇందాకే మెసేజ్ పట్టింది. ఇప్పుడు మనకి రాజేందర్ గారు మీకేమైనా నిద్ర వస్తుందా సార్? రావట్లేదు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ ని సార్ 8 o'clock నుంచి 9 o'clock అని క్లాస్ మొదలు పెట్టారు. ఇంకా ఇప్పుడు మనకి చూస్తే మీరు 10 o'clock 10:30 దాకా క్లాస్ తీసుకున్నారు. ఏంది సార్ ఈ ముచ్చట, భలే ఉన్నారు మీరు, 2 గంట సేపు టైం అని చెప్పి 2 గంటల క్లాస్ తీసుకుంటారా సార్, మేము అందరం నిద్రపోయినాము అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. కీ పాయింట్స్ ని యూజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం మనకి కంటెంట్ కనుక కొంచెం పెద్దగా ఉందనుకోండి, ఆక్రోనియమ్స్ ను కూడా యూజ్ చేసుకోవాలి. అంటే మన బ్రెయిన్ లో కొన్ని షార్ట్ టెక్నిక్స్ అనమాట. చండి పాదాల అండ అని మనం యూనియన్ టెరిటరీస్ ని ఎట్లా గుర్తు పెట్టుకుంటాము, లేకపోతే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అనేసి న్యూస్ అనేసి షార్ట్ కట్ లో ఎట్లా చెప్తున్నామో, అలాగే కొన్ని ఆక్రోనియమ్స్ ని మన టాపిక్ రిలేటెడ్ గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకొని క్యూ కార్డ్ మన చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, ఇక అస్సలు మనం బీభత్సంగా మాట్లాడేసేయచ్చు. రైట్ నో భవానీ గారు, 17th రోల్ నెంబర్ భవానీ గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. 17th రోల్ నెంబర్ భవానీ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఆక్రోనియమ్స్ ని తయారు చేసుకోవాలి అనే టాపిక్ కంప్లీట్ అయిందా మేడం? అయింది సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో ఆక్రోనియమ్స్ లో ఆక్రోనియం ని బేస్ చేసుకొని ఏదైనా ఒక్కటి చెప్పండి మా కోసం. యూనియన్ టెరిటరీస్, స్టేట్స్, రివర్, డెజర్ట్స్ అండ్ మినిస్టర్స్, ఏదైనా మీకు తెలిసినది ఒక్కటి టక్కున చెప్పేయండి. యా మేడం, మీరు ఆల్రెడీ యూట్యూబ్ లోనో ఇంటర్నెట్ లోనో ఫ్యామిలీ వాళ్ళనో అడుగుతున్నారు, మీరు తూచండి ఇది మాత్రం. ఓకే, లెట్ us కమ్ టు ది పాయింట్ ఫ్రెండ్స్. మనం ఈ కంటెంట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక మీకు బాగా ఆకలిస్తుంది కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న చాక్లెట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఉదయ్ కుమార్ గారు పొద్దున ఏం టిఫిన్ చేసినారండి? 63 రోల్ నెంబర్ గారు, 63 రోల్ నెంబర్ ఉదయ్ కుమార్ గారు. ఉదయ్ గారు హాయ్ అండి, హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి, బాగున్నారా సార్? బాగున్నాను సార్. బాగున్నారు. పొద్దున ఏం టిఫిన్ చేశాను సార్? సార్ బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ ఇంకా శాండ్విచ్ తిన్నాను సార్. ఇది బ్రెడ్ పీనట్ బటర్ తిన్నాను. సూపర్ అండి. నేను మీకు ఒక మంచి స్నాక్స్ ఇస్తున్నాను సార్, దీన్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి, మిగతా వాళ్ళందరికీ కూడా నేను స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వస్తూ ఉంటాను. రైట్ నో సార్? సో మీకు ఒక స్నాక్స్ ఇచ్చాను సార్. యా, ఎలా ఉంది సార్ స్నాక్స్, తింటారా సార్ ఇది? సార్ లేదు సార్, తినేవాడిని, అది మానేశారు సార్. పని చేశారా సార్? నా కోసం ఒకసారి తిందాం సార్, ఓకేనా? ఈ రోజు మనం తినేద్దాం సార్ అందరికి. ఆహా, నోరు ఊరిపోతుంది. పల్లవి మేడం గారు అనుకుంటున్నారు, ఏంది సార్ తినని వాళ్ళకి ఇస్తున్నారు కానీ తినే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనుకుంటున్నారు. నో ప్రాబ్లం మేడం, మీకు కూడా తినిపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఆర్గనైజ్ కంటెంట్ ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, మరి ఎలా ఉండాలి మన కంటెంట్ ఎక్స్ప్రెషన్, ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కంటెంట్ ఎంత అద్భుతంగా మనం ఇంట్రడ్యూస్ చేయగలగాలి మన ఆడియన్స్ మధ్యలో
అందుకే నేను మీకు ఒక స్నాక్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, మన కంటెంట్ ని ఆర్గనైజ్ చేయాలి అంటే ఫస్ట్ వన్ మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా నేను మీకు ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఓబిసి ఆల్రెడీ మీకు ఇది కంటెంట్ ప్రిపరేషన్ లో వచ్చేసింది. ఏమైనా ఐడియా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చిన్నగా చాట్ చేయండి, చూద్దాం ఎవరైనా ఐడియా ఉందేమో. ఓబిసి కంటెంట్ ప్రిపరేషన్ లో వచ్చింది కాబట్టి ఎవరైనా ఉంటే చాట్ చేస్తుండండి. ఓకే, రైట్ వండర్ఫుల్ అండి, నైస్, బాగా చాట్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా నా దగ్గరికి ఏం రాలేదు. ఓ గుడ్, నైస్ అండి. సో ఫ్రెండ్స్, ఓపెనింగ్ మనం స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఆ ఓపెనింగ్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అంటే అందరికీ కూడా అట్రాక్టెడ్ గా, నవ్వొచ్చేటట్లుగానో, ఒక సెంటిమెంట్ గానో, ఒక కొటేషన్ తీసుకోను, ఒక స్టోరీ తీసుకోను, మంచి శ్లోకం తీసుకోను, లేదా అట్రాక్టెడ్ పాయింట్స్ తీసుకోను, ఒక హైన్ తీసుకోను ఓపెనింగ్ ఉండాలి. ఓపెనింగ్ గనక అద్భుతంగా ఉంది అనుకోండి, ఆడియన్స్ అందరికి కూడా మనకందరికి కనెక్ట్ అవుతారు, మన స్పీకర్ కి కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అందరు కూడా. సో నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, బాడీ ఎలా ఉండాలి. మన కంటెంట్ ప్రిపరేషన్ లో సెంటర్ పాయింట్ లో ఉన్నటువంటి ఐటమ్ బాడీ ఎలా ఉండాలి అంటే మనం ఇచ్చేటువంటి మెసేజ్ 100% జెన్యూన్ అయినటువంటి బాడీ ఉండాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ మెసేజ్ అంతా కూడా చాలా పవర్ఫుల్ గా పడాలి, వావ్ అనిపించేటట్లుగా మనకు అక్కడ పడాలి. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మనకి కంక్లూజన్ కూడా ఎలా ఉండాలి అంటే స్టార్టింగ్ ఎంత స్వీట్ గానైతే మనం కంటెంట్ ని ఎండ్ చేశామో, చివరికి వచ్చేసరికి కంక్లూజన్ కూడా అంతే స్వీట్ గా, ఒక క్వశ్చన్ వచ్చేటట్టుగా, లేదా మనం ఇంటికి వెళ్ళి మెమరైజ్ చేసుకునేటట్లుగా, మన ఫ్రెండ్స్ తో, మన రిలేటివ్స్ తో డిస్కస్ చేసే విధంగా, అబ్బాయి ఇది ఫాలో అయితే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని వచ్చే విధంగా మన కంక్లూజన్ ని డిజైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం డీప్ గా ఇస్తాను నేను దీనికి సంబంధించినటువంటిదే. ఇంకా ఎలా ఇంట్రడక్షన్ చేసుకోవచ్చు, తర్వాత ఇంకా బాడీ ఎలా ఉండాలో నేను మీకు ఇంకా కొంచెం బ్రీఫ్ గా ఇస్తున్నాను. ఎగ్జాంపుల్, ఇంట్రడక్షన్, మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. ఎగ్జాంపుల్, నేను వచ్చేదానికంటే ముందే నా గురించి మన ఎల్ఎస్ రెడ్డి గారు నీట్ గా ఒక ఇంట్రడక్షన్ చేశారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్. అది అయిన తర్వాత ఈ 153 బ్యాచ్ ఎంత అద్భుతంగా ఉంది, దీన్ని నడిపిస్తున్నటువంటి మహానుభావులు, మహామహులు అనేసి నేను అక్కడ తీసుకున్నాను. ఒక ఎఫెక్టివ్ గా ఉండాలి. కుదిరితే మనం ఆ స్టేజ్ మీద ఒక ఎఫెక్టివ్ వీడియో కూడా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఆ రోజుకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఐటమ్ కూడా చెప్పొచ్చు. ఈ రోజు దీని గురించి స్పెషాలిటీ ఉంది అని మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, బాడీకి సంబంధించినటువంటి విషయం ఎలా ఉంటుందో చూడండి. మనం ప్రిపేర్ అయినటువంటి కంటెంట్, మనం సూటబుల్ గా తయారు చేసుకున్నటువంటి కంటెంట్ ని అది షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి, మన లొకేషన్ కి తగ్గట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్, సే వాట్ యు వాంట్ టు సే. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు, సే వాట్ యు హ్యావ్ టు సే. ఏం చెప్పాలనుకుంటున్నావు అది క్లియర్ గా చెప్పగలగాలి. నెక్స్ట్ వన్, మనం ఒక చిన్న స్టోరీస్ ను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఆ స్టోరీస్ ఎలా ఉండాలంటే రెగ్యులర్ గా చెప్పినటువంటివే, ఒక కుందేలు, ఒక తాబేలు ఉంటుంది అనేసి, లేదా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అనేసి. మీరు చెప్పే స్టోరీ ఎలా ఉండాలో తెలుసా, చాలా ఇన్నోవేటివ్ గా ఉండాలన్నమాట. మీకు స్టోరీ టెల్లింగ్ లో ఆ ఇన్నోవేటివ్ స్టోరీస్ కూడా ఎలా వస్తుంటాయో మనం అద్భుతంగా డిస్కస్ చేసుకుంటాం. రెడీనా ఫ్రెండ్స్? సో మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం, దాంట్లో ఇవ్వాల్సినటువంటి చిన్న స్టోరీస్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. రియల్ స్టోరీస్ ని చెప్తే ఇంకా తొందరగా అట్రాక్ట్ అవుతారు. మనకి బాడీలో అనేటువంటి దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి. సో మీరు కంక్లూజన్ అనుకున్నాం కదా, కంక్లూజన్ ఎలా ఎండ్ కావాలో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. కంక్లూజన్ చాలా మీనింగ్ఫుల్ గా ఉండాలి, మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండాలి, ఒక మెమరబుల్ గా ఉండాలి. అబ్బా, దీని గురించి మనం లైఫ్ లో అనుకోవాలి, దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అని అనేటట్లుగా మన కంటెంట్ రెడీ చేసుకొని మనం స్టేజ్ మీద ఎక్స్ట్రాడినరీగా స్పీచ్ ఇవ్వగలగాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ థింగ్, మనం స్పీచ్ బాగానే ఇస్తున్నాం, అంత కంటెంట్ రెడీ చేసుకున్నాం, ఇక మనం మైక్ ముందుకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? మైక్ దగ్గరికి మనం వెళ్ళాం. ఇక్కడ సూర్య గారు 06, 6th రోల్ నెంబర్ 6th సూర్య గారు అటెన్షన్ లోనే ఉన్నారండి? ఏంటి సార్ మీరు ప్రతి ఒక్కరిని గెలుగుతూ ఉంటారు, అసలు ఎవరిని వదిలిపెట్టరా అంటే ఇంకా మనకు అదే పని అండి. స్పీకర్ గా ఉన్నాం కదా, మనకు అందరూ ఎవరు ఎలా ఉన్నారో చూసుకోవడమే మన ఉద్దేశం అనమాట. సో సూర్య గారు 06th సూర్య గారు, ఒక్కసారి మీరు అన్మ్యూట్ లోకి వచ్చేయండి. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. మీ వాయిస్ మాకు మా గురువు గారు వాయిస్ లా ఉంది సార్. మాకు రామచంద్రుడు సార్ అనేసి ఉన్నారు, చాలా అద్భుతంగా ఉంటుంది. వావ్, నైస్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి, హ్యాపీ ఈవినింగ్ అండి. సార్
మనము స్పీచ్ రెడీ చేసుకున్నాం, కంటెంట్ అంతా రెడీ చేసుకున్నాం, కానీ మైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెమటలు పడుతున్నాయి సార్ అని ఆప్షన్ ఏమైనా ఉంటుందా? మీ దగ్గర పేపర్ ఉంది, కంటెంట్ ఉంది, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నిలబడాలో తెలుసు, కంటెంట్ అంతా రాసుకున్నారు, ఇక ఏం లేదు సార్ నేను అడిగిపోతే మస్తు స్పీచ్ ఇస్తాను అనే ధైర్యం మీకుందా? ఇవ్వగలుగుతారా? హలో. ఓకే లేదు సార్, సార్, కొంచెం అక్కడ షవరింగ్ ఉండేటువంటి ఉంటుంది. కొంచెం షివరింగ్ సార్ ఉంటుంది కదా. యా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మాటల్లో కొంచెం లేదు తడబాటు సార్. వచ్చేస్తుంది. వామ్మో ఇది ఫస్ట్ స్పీచ్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాయిస్ ఎట్లా వస్తుందో, సడన్ గా అదేదో సినిమాలో రవితేజ వాయిస్ తీరా చెప్దాం అనుకునేసరికి అమ్మాయి వాయిస్ లా వస్తుంది కదా, మనకు అమ్మాయి లాగా మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వామ్మో ఇదొకటి గోలా అనుకుంటూ ఉంటాం. మన వాయిస్ లో కూడా తేడా వస్తుంది, వణుకు వచ్చేస్తుంది, వాయిస్ లో Yes. వణుకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రైజ్ ద స్పీచ్. మరి అలాంటి సిచ్యువేషన్ గనక వస్తే మనకి ఎలా ఉంటుంది? ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ అయినటువంటి వర్డ్స్ ని మనం వేయగలగాలి. అలా వణుకు రాకుండా మన వాయిస్ ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. మనం చెప్పాలనుకుంటున్నటువంటి విషయాన్ని షార్ట్ అండ్ స్వీట్ గా తొందరగా చెప్పగలగాలి. వాయిస్ డెలివరీ ఇచ్చేటప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. కొద్దిమంది ఏమంటూ ఉంటారంటే, ఎగ్జాంపుల్ వార్తలు చదువు, నిద్ర రాని సూపర్ రైట్. ఎగ్జాంపుల్, ఇక్కడ ద్రోణం రాజు భాస్కర్ రావు గారు ఉన్నారు. ద్రోణం రాజు భాస్కర్ రావు గారు, నేను పేరు పలకాలి, ద్రోణం రాజు భాస్కర్ అన్నాను అనుకోండి, ఆ లాస్ట్ లో ఏదో అంటున్నాడే సారు, అది ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఆ ఫుల్ గా రావట్లేదు ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే మన వాయిస్ ఎలా ఉండాలి అంటే ఎండ్ ఆఫ్ ది పొడి స్టాప్ వరకు మనం చెప్పాలి అనుకుంటున్న ఆ వర్డ్ వరకు పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు వాయిస్ మాడ్యులేషన్ లో ఆ విషయాన్ని అంతా కూడా నేర్చుకుంటారు. ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి అంటే ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ స్మైల్ ఇవ్వాలి, ఎక్కడ ఆడియన్స్ కి క్వశ్చన్ వేయాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో మనం పాస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, టైం మెయింటెనెన్స్ 100% ప్రిపేర్ చేసుకోగలగాలి. నెక్స్ట్ థింగ్, వేరే వాళ్ళు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్టేజ్ మీద మనం ఉన్నాము, ఇంకో స్పీకర్ కి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి టైం ని సేవ్ చేసుకునేటట్టుగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, మనం పెట్టుకున్నటువంటి కీ వర్డ్స్ ని, కీ ఐడియాస్ ని మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అడాప్టబిలిటీ ఉండాలి. అడాప్టబిలిటీ ఉండాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ మనకున్నటువంటి స్వప్నిక గారు 04, స్వప్నిక గారు, స్వప్నిక గారు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా అండి? నో సార్. ఎక్కడైనా అట్లా గాల్లో ప్రేతాత్మ మాదిరిగా తిరుగుతూ ఉంటాము, అట్లా ఇలా ఎప్పుడైనా చూసారా? నో సార్. చూడలేదు కదా. సో ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి, మనకి తెలియని ఆడియన్స్ మన ముందుంటారు, మనకి తెలియని కొత్త మనుషులు ఉంటారు, అయినా సరే వీళ్ళు మన వాళ్ళే అనేటువంటి ఒక అడాప్టబిలిటీ ఉండాలి. మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆ అడాప్టబిలిటీ లేదనుకోండి, ఏందో సార్ అన్ని వార్తలు చదివినట్టుగా చదివేసి వెళ్ళిపోయినాడు, అసలు ఏం ముచ్చటే లేదు అసలు సార్కి, టక 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 సార్ చెప్పాల్సింది ఏంటో చెప్పుకున్నాడు వెళ్ళిపోయినాడు, ఏం చెప్పినాడు ఏం అర్థం కాలేదు అన్నట్లుగా ఉంటుంది. ఏమంటారు లక్ష్మీనారాయణ గారు? అంతే కదా. నేను మీతో మాట్లాడలేదు అనుకోండి, సారీ ఏందో అట్లా వచ్చినాడు పోయినాడు, ఇంకా మాకేం సంబంధం లేదు, ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగా అనేసి ఒక సినిమాలో అన్నాడు, అట్లొచ్చి అట్లా పోయినట్టుగా ఉంటుంది. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు కదా ఫ్రెండ్స్. సో అందుకే కొంచెం ఆడియన్స్ ని అడాప్టబిలిటీగా ఉంచేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, మనం అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటికి మనం నార్మల్ గా మైక్ తీసుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అది లెక్చర్ ఇచ్చినట్లుగా ఉంటుంది, ఒక టీచర్ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. మరి దానికి మనం ఎట్లా తీసుకోవాలి? కొన్ని కార్పొరేట్ కంపెనీస్లలో ప్రొజెక్టర్స్ ని పెట్టేసి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విజువలైజ్డ్ ఎయిడ్స్ కూడా ఉంటాయి. సో వాటిని ఎట్లా చేసుకుందామో చూడండి. ఆడియో విజువల్ ఎయిడ్స్ ని మనం యూజ్ చేయగలగాలి. ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ ని యూజ్ చేయకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లలో అంత అట్రాక్టెడ్ గా ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంటెంట్ ను మొత్తం కూడా చూడకుండా అన్ని విషయాలు మాట్లాడగలుగుతాము. కానీ ఇలా ఒక్కొక్క పీపీటీ చూపిస్తూ ఒక్కొక్క ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే, అలా చేతులు పెట్టి నన్ను చూడడం ఇష్టం లేకపోయినా
ఆ బొమ్మనైనా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మమతా గుప్తా గారు ఉన్నారు. సారు సక్క కనపడతలేడు, చీకటిగా ఉంది అనేసి పక్కన పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనకు ఆడియో విజువలైజ్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఏముంది అనేసి మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన బ్రెయిన్ పవర్ అక్కడికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా మనం ఫోకస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చే సిచ్యువేషన్ ఉండాలి. ఒకవేళ అక్కడ ఉంటే మనం విజువలైజ్డ్ ప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆడియో విజువలైజేషన్ లో. అండ్ నెక్స్ట్ వన్, మనం తయారు చేసుకునేటువంటి పీపీటీ, మనకు సంబంధించిన టెక్నిక్స్ అన్ని కూడా మన TTWS లో చెప్తారు. ఎలా పీపీటీ తయారు చేసుకోవాలో కూడా ఆ పీపీటీని నీట్ గా అక్కడ ప్రజెంటేషన్ కి వీలు కుదిరేటట్టుగా మనం ఆ పీపీటీస్ అన్నింటిని కూడా తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా మన వాయిస్ ని మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్, న్యూస్ పేపర్స్ కటింగ్స్ కూడా ఓపెన్ చేసి చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ మనం స్కూళ్ళలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొజెక్టర్స్ ఉండదు. గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొజెక్టర్స్ ఏముండవు. ఒక బ్లాక్ బోర్డు మీద మనం పిక్చర్ గీసి చెప్పాలి అంటే కుదరదు. కానీ మన చేతిలో ఒక చిన్న న్యూస్ పేపర్ కటింగ్స్ ని పెట్టుకొని దాన్ని చూపిస్తూ చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి విజువల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్స్ ను కూడా మనం వాడుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్స్. అండ్ నెక్స్ట్ వన్, మూవీ క్లిప్పింగ్స్ ను కూడా మనం చూపిస్తూ మన కంటెంట్ కి దగ్గరగా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, అక్కడక్కడ మనం డైలాగ్స్ వాడుతూ ఉంటాం. మన వాయిస్ ఎలా ఉండాలని చెప్పాను నేను ఇందాక, ఎక్కడ తగ్గాలో కాదు అని ఒక డైలాగ్ చెప్పాం అనగానే వెంటనే కనెక్ట్ అయిపోతాం. ఓ, ఇది పవన్ కళ్యాణ్ సినిమా, ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు, లేదా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అనేసి మనకు డైలాగ్ గుర్తుకొస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. మూవీ క్లిప్స్ చూపిస్తూ కూడా మన కంటెంట్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. టీవీ షోస్ ని ఇవ్వచ్చు అక్కడక్కడ. అండ్ నెక్స్ట్ వన్, ఇంటర్వ్యూ మోడల్లో కూడా మన కంటెంట్ ని మనం ప్రజెంటేషన్ చెయ్యొచ్చు మనం తీసుకుంటున్నటువంటి ఈ ఆప్షన్ లో. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా మన జర్నీ, ఇదంతా కూడా మనం తీసుకోవాల్సినటువంటి ఒక పెద్ద కంటెంట్. మరి ఇంత పెద్ద కంటెంట్ తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ స్పేస్ లో చెప్పాను, సార్ మన జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది, మన జర్నీ ఇంకా మొదలు పెట్టబోతున్నాము, మన జర్నీ అంతా కూడా ఇంకా రన్నింగ్ లోకి వెళ్తున్నాము అనేసి నేను మీకు ఒక జర్నీ స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి జర్నీని అద్భుతంగా కంప్లీట్ చేసి ఆ స్టేజ్ మీద వండర్ఫుల్ అయినటువంటి స్పీచ్ ఇవ్వడానికి మనందరికీ సంబంధించిన కంటెంట్ వచ్చేసిందా? ఆ కంటెంట్ ని మీరు ఇవ్వగలుగుతారా? ఇంకా ఏమైనా మీకు చిన్న లేదు సార్ మాకు ఇదిగో ఈ పాయింట్ రాలేదనేసి ఏమైనా ఉందా? నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారా? నాగేశ్వరరావు గారు సడన్ గా బయటకు వెళ్ళారు, అర్జెంట్ గా ఫోన్ వచ్చేసి ఉంటుంది సార్కి. సో ఇక్కడ నేను ఆడియో ఉన్న వాళ్ళని మాత్రమే అడుగుతున్నానండి, మిగతా వాళ్ళు ఏమనుకోదు. ఎందుకంటే మీరంతా బిజీగా ఉన్నారని చెప్పి నేను మిమ్మల్ని అడగట్లేదు, ఎందుకంటే మొత్తం వీడియో బంద్ చేసుకొని ఉన్నారు కాబట్టి. లక్ష్మీనారాయణ గారు, 37 రూల్ నెంబర్ లక్ష్మీనారాయణ గారు. హలో, హ్యాపీ ఈవినింగ్ అండి. లక్ష్మీనారాయణ గారు ఉన్నారా అండి? యా, హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీకు ఏమైనా కొంత ధైర్యం వచ్చేసిందా? స్టేజ్ మీద మీరు ఇప్పుడు నిలబడి మీ ఫస్ట్ స్పీచ్ ని కంప్లీట్ చేసుకోగలను అనే నమ్మకం ఉందా మీకు ఇప్పుడు? ఉంది సార్. యా, ఎక్స్ట్రాడినరీ. ఎలా వచ్చింది? ఇప్పుడు మీకు ధైర్యం వచ్చేసింది కదా, ఎలా వచ్చింది అనడానికి మనం కొన్ని పాయింట్స్ తీసుకున్నాం. కంటెంట్ ఎట్లా తయారు చేసుకోవాలో చూసుకున్నాం, తర్వాత స్టేజ్ మీద ఎట్లా నిలబడాలో తెలుసుకున్నాం, తర్వాత ఫస్ట్ స్పీచ్ మనకి ఎలా ఉండాలో కూడా మనం అన్ని విషయాలు మాట్లాడుకున్నాం, అక్కడ ఉండేటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయో కూడా మనం మాట్లాడుకున్నాం. మరి అదే విధంగా 1 minute. మనం స్టేజ్ మీద నిలబడ్డప్పుడు మనకి కొంత ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ కూడా మళ్ళీ మనకు చెప్తాము. నేను లైట్ గా బ్రీఫ్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన బాడీ స్ట్రక్చర్ కూడా అక్కడ ఇంపార్టెంట్. మన గెస్టర్స్ ఎలా ఉండాలో మనం సబ్జెక్ట్ లో మళ్ళీ నేర్చుకుంటాం, దాన్ని పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటి కంటెంట్ లో మనం పూర్తి విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి మన వాయిస్ లో ఆ
ట్విస్టింగ్ ఉండాలి, ఆ అప్ అండ్ డౌన్స్ ఏంటో మనకి పూర్తిగా తెలియాలి. కంటెంట్ ప్రిపరేషన్ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి కంటెంట్ ని చాలా ఎక్స్ట్రాడినరీగా తయారు చేసుకోవాలి. ఇన్ని తెలిసినప్పటికీ కూడా మనం మన ఫస్ట్ స్పీచ్ ని స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్ ఐఎమ్ ద గ్రేట్, ఐ కెన్ డూ, నేను ఇవ్వగలుగుతాను, నేను ఎక్స్ట్రాడినరీగా మాట్లాడగలుగుతాను, నా వల్ల అవుతుంది అని మనంగా సర్ది చెప్పుకోగలగాలి. 100% నా చేతిలో క్యూ కార్డ్ ఉంది, ఎందుకంటే ఈ క్యూ కార్డే నాకు తాయెత్తు లాంటిది, నేను ఇంకా దీని ద్వారా వెళ్ళగలుగుతాను అనేసి మనకు ఒక ధైర్యం తెచ్చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, మైక్ ఎలా పట్టుకోవాలో కూడా మనకు నేర్పిస్తారు కాబట్టి మైక్ ని ఆ సిచ్యువేషన్ లో మనం మైక్ నీట్ గా పట్టుకొని ప్రశాంతంగా, ఎక్కడ కూడా మనకి ఫేస్ లో బెరుకు లేకుండా, కళ్ళల్లో భయం లేదు, వీడికి బెరుకు కనపడట్లేదు అన్నట్లుగా మన మూతి మీద చిరునవ్వు అలాగే ఉంచేస్తూ, ఆడియన్స్ వైపు అలా చూస్తూ, కళ్ళు కొంచెం పెద్దవి చేసి నిద్రపోతున్నట్టుగా కాకుండా, కళ్ళు మూసుకొని అలా డల్ గా ఫేస్ పెట్టి కాకుండా, కొంచెం బ్రైట్ ఐస్ తో మనం స్టేజ్ మీద నిలబడి ఖతర్నాక్ గా మాట్లాడతాను నేను అనేసి ఆ ఫోజ్ లో మనం వచ్చామనుకోండి, ఇక అద్భుతమైనటువంటి కంటెంట్ ని, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేటువంటి కంటెంట్ ని మనం ఆ స్టేజ్ మీద డెలివరీ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మనం మన జర్నీని స్టార్ట్ చేస్తూ మనందరం కూడా చాలా గ్రేట్ గా ఒక మంచి స్పీకర్స్ కావాలి, ఒక గ్రేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంటేషన్స్ ను కూడా మనం ఇవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్ ని, ఇలాంటి అవకాశాన్ని మరి నాకు అందించినటువంటి మన బంధం టీం అండ్ అలాగే శ్రీధర్ వీరమల్ల గారికి అండ్ సుధీర్ సార్కి, ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నటువంటి మన ఆర్గనైజర్స్ అండ్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు నన్ను ఓపికగా భరించి మీరందరూ కూడా ఉక్కపోస్తున్నప్పటికీ, చెమటలు వస్తున్నప్పటికీ తూడ్చుకుంటూ, ఫస్ట్ స్పీచ్ ఎట్లా ఇవ్వాలరా దేవుడా నేను నేర్చుకోవాలి అని నన్ను భరించినటువంటి మిమ్మల్ని అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓవర్ టు సంతోష్ సార్. థ్యాంక్ యూ సార్. ఎల్ఎస్ రెడ్డి సార్ ప్లీజ్. Thank you, sir. A public speaker level. వాయిస్ క్లియర్ గా లేదు సార్. ఎల్ఎస్ రెడ్డి సార్ చూసుకోండి, హెడ్ఫోన్స్ తీసి. ఎస్ సార్. Thank you, sir. హెడ్సెట్ తీసేయమని. హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఒక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు తీసుకువెళ్తున్నారు. ఆ తీసుకువెళ్ళేటువంటి దారిలోనే ఇది వేసవి కాలం కాబట్టి మామిడి పండ్లు బాగా రుచికరంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క మామిడి పండ్లు తింటే ఎంత మధురంగా రుచికరంగా ఉంటాయో అంత అద్భుతంగా ఈ యొక్క ఫస్ట్ స్పీచ్ అనేటువంటిది ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాంట్లో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఎటువంటి అంశాలను మనం ఒక క్యూ కార్డు ద్వారా గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి ఈ యొక్క సెషన్ అంతా కూడా చాలా అద్భుతంగా మీ నోటి నుంచి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి పదాలు, వాక్యాలతో, అట్లాగే కొన్ని కొటేషన్స్ తో, కొన్ని డైలాగ్స్ తో మీ యొక్క అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఎంతో అద్భుతంగా ఈ యొక్క మొదటి ప్రసంగాన్ని మొదటిసారిగా ఒక ట్రైనర్ లేదా స్పీకరు ఎలా తయారు చేసుకోవాలో అద్భుతంగా చెప్పినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ జానీ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. మీరు చాలా బిజీగా ఉండి మీ సమయాన్ని కూడా అద్భుతంగా మా 153 బ్యాచ్ కి ఇచ్చినందుకు మా అందరి తరఫున మరియు మన బంధం టీం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా మీ సెషన్ ని మాకు అందించారు. ఎలా అంటే అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టేసి తినే విధంగా చేశారు. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఓవర్ టు సుధీర్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you so much.
థ్యాంక్ యూ జానీ కుమార్ గారు, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. 10 రోజుల నుంచి ఆల్మోస్ట్ వీళ్ళు నేర్చుకున్న టాపిక్స్ అన్నిటిని కూడా సపరేట్ గా నేర్చుకున్న దాన్ని కూడా ఒక మంచిగా వడ్డించిన విస్తరి అంటారు కదా, అన్ని పెట్టేసి ఏ రకంగా తింటే బాగుంటుంది అని భోజనం అంతా పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టుగా అద్భుతంగా ఇచ్చారు. మీరు పర్మిషన్ ఇస్తే మన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే, కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకుందాం. షూర్ సార్ తప్పకుండా సార్. యా ప్లీజ్ సార్. సంతోష్ గారు ప్లీజ్. యా, మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మనం స్పీకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎస్ సార్. సత్య గారు ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ జానీ కుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. సెక్షన్ అయితే చాలా మంచిగా ఉంది, చాలా నచ్చింది. నాకు స్మాల్ డౌట్ సార్, నాకే కాదు అందరికి అడగడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇప్పుడు మనని ఏడికన్నా పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ గురించి ఒకళ్ళు మాట్లాడితే ఆ టాపిక్ మనకు తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం మనం మాట్లాడాలనుకుంటాం అన్నట్టు. సపోజ్ జ్యోతిరావు పులే వర్ధన్ని పిలిచినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే 4 పిలిచిర్రు, 4 మనం 50 మెంబర్లా పిలిచినప్పుడు మనం అంటే 3 కలిసి మాట్లాడిన తర్వాత ఆ టాపిక్స్ మనం మళ్ళా ఇంకోటి ఏదైనా జోడించి మనం డిస్కషన్ చేస్తాం దాన్ని. అలా కాకుండా ఫస్టే మననే మాట్లాడమంటే ఎట్లా? యా సూపర్ సార్, వండర్ఫుల్ అయినటువంటి పాయింట్ సార్. జనరల్ గా మనం సెకండ్ టైం మాట్లాడితే ఒక వాయిస్ ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి సార్, స్టేజ్ మీద ఏమొస్తుందంటే ఎగ్జాంపుల్ సత్య సార్ చెప్పినట్టుగా, సుధీర్ సార్ చెప్పినట్టుగా, శ్రీధర్ వీరమల సార్ చెప్పినట్లుగా, సంతోష్ కుమార్ సార్ చెప్పినట్టుగా ఇలా చెప్పాల్సి వస్తుంది మన పాయింట్స్ అన్ని. అదే మనమే ఫస్ట్ టైం చెప్పినాం అనుకోండి, మనకున్న నాలెడ్జ్, మనకున్నటువంటి పాయింట్స్ ను మొత్తం పెట్టేస్తాం. అప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక అన్ని పాయింట్స్ సత్య సార్ కవర్ చేసినారు, ఇక సార్ చెప్పినట్టుగానే అందరినీ మనల్ని ఫాలో కావాల్సిందే. అందుకే సార్ ఎప్పుడు కూడా సెకండ్ టైం చెప్పాలి అనుకోకుండా ఫస్ట్ టైం నేనే చెప్పాలి. మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి కంటెంట్, మనకు ఎంత గుర్తుకుందో, ఏ పాయింట్స్ అయితే మనకు ఐడియా ఉన్నాయో జెన్యున్ గా అవి చెప్పేయాలి. మనం ఫస్ట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా సార్. యా 100% సార్. అందుకే అంటున్నాడు కంటెంట్ ప్రిపరేషన్, ఆ కంటెంట్ ఏంటో కొంతైనా తెలిసి ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఇన్వైట్ చేస్తే అప్పుడు కొంచెం చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది నేను అంటున్నాను. అట్లాంటి అది కొంత దాన్ని ఓవర్కమ్ కావాలి అంటే కొంత ఎక్స్పీరియన్స్ తో వస్తుంది సార్. మనం కొన్ని సెషన్స్ ఇచ్చిన తర్వాత అట్లాంటి ప్రాబ్లమ్ ను కూడా ఎలా ఫేస్ చేయాలో కొంత ఎక్స్పీరియన్స్ తో మనకు వచ్చేస్తుంది. సూపర్ సార్, వండర్ఫుల్ అయినటువంటి డౌట్ సార్, నిజంగా కూడా సత్య సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి సెషన్ సార్, థ్యాంక్ యూ. యా బ్రహ్మయ్య గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ ఫ్రేజ్ ద స్పీచ్ అంటే ఏంటి సార్? అది మళ్ళీ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి కొంచెం చెప్పండి. అది మన స్పీచ్ ఎలా ఉండాలి అంటే మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఒకే దగ్గర వాయిస్ అంతా కూడా ఇందు మూలంగా ఏమన్మంది ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా అని మాట్లాడుతున్నానా, లేదా అప్ అండ్ డౌన్ ఇస్తూ మధ్యలో పాసెస్ ఇస్తూ ఒకసారి పైకి ఒకసారి కిందికి చెప్తున్నానా? దాన్నే మనం ప్రేజ్ ద స్పీచ్ అంటే ఆ లెవెల్స్ ని పెడుతూ ఆడియన్స్ కి రీచ్ అయ్యేటట్టుగా మన వాయిస్ వెళ్ళాలి సార్. వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎగ్జాక్ట్లీ వాయిస్ మాడ్యులేషన్ ని అప్లై చేయగలగాలి అనమాట. అంతేకాని మనం స్ట్రైట్ గా నిల్చొని ఒక సగం వర్డ్స్ పలుకుతూ, ఎగ్జాంపుల్ బ్రహ్మయ్య గారు అనేసి అంటే బ్రహ్మయ్య గారు అన్నాం అనుకోండి, ఆ చివరి లెటర్స్ అన్ని కూడా మిస్యూజ్ అయిపోతున్నాయి. అందుకే ఒక ఫ్లో అంతా కూడా ఆ వర్డ్స్ అన్ని కూడా మీ దగ్గరికి రీచ్ అవ్వాలి. వాయిస్ మాడ్యులేషన్ అంతే సార్. నైస్ క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం సంధ్య గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎందుకండి అంత సీరియస్ గా ఉన్నారు? కొంచెం జాయ్ఫుల్ గా అడగండి మేడం, భయం వేస్తుంది ఇక్కడ. సార్ క్వశ్చన్ ఏం లేదు కానీ చిన్న అడ్వైస్ కావాలి సార్ నాకు. చెప్పండి మేడం. అంటే ఇప్పుడు క్యాజువల్ గా ఇట్లా క్లాస్ వింటున్నప్పుడు అయితే కొన్ని పాయింట్స్ బ్రెయిన్ లో తీసుకోగలను, క్యాచ్ చేయగలను. ఇప్పుడు పేపర్ మీద రాసుకుంటున్నా అంటే అది బ్రెయిన్ లో లేకుండా పేపర్ మీద ఉంది కదా అన్నట్లు
మళ్ళీ ఒకసారి ఆ పేపర్ తిరిగేస్తే గానీ ఆ పాయింట్లు బ్రెయిన్ లో ఉండవు. అది ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, అది సార్ నా డౌట్. మనకి ఆక్రోనియమ్స్ అనే టాపిక్ లో చెప్పారు కదా మేడం, మనకి ఆ మెమరీ పవర్స్ ని ఎట్లా చేసుకోవాలి, చిన్న చిన్న కీవర్డ్స్ ని ఎట్లా పెట్టుకోవాలి, ఆ కీవర్డ్ కి తగ్గట్టుగా మన కంటెంట్ ఎలా ఉంది అనేసి మీరు ఆక్రోనియం టాపిక్ అటెండ్ అయ్యారా మేడం? ఎస్ సార్, ఎస్ సార్, అయ్యాను యా, సార్. దాంట్లో చెప్పుంటారు మనం చెప్పాల్సినటువంటి కంటెంట్ ని క్యూవర్డ్స్ లలోకి మార్చుకోవాలి. క్యూవర్డ్స్ ను కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోగలగాలి. అంటే ఈ వర్డ్ కి ఈ కంటెంట్ ఉంది, ఈ వర్డ్ కి ఈ మెసేజ్ చెప్పాలి అని మన మెసేజ్ ని మనం రివైజ్ చేసుకోవాలి. ఆ క్యూవర్డ్ ను మాత్రమే మన చేతిలో ఉంటే సరిపోతుంది. దాని ద్వారా మనం మెసేజెస్ ని ఈజీగా ఇవ్వచ్చు. ఒక 2 సెషన్లు మీరు అట్లా ఇచ్చినారనుకోండి, ఒక 3వ సారికి 4వ సారికి మీకు ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. ఇలా ఉంటే నా బ్రెయిన్ పనిచేస్తుంది అనేసి మీ బ్రెయిన్ ఇటు యాక్సిస్ లోకి టర్న్ అప్ చేసుకుంటారు. అంటే మీ బ్రెయిన్ ఎప్పుడు మర్చిపోతుంది, ఏ పాయింట్ దగ్గర మర్చిపోతుంది, లేదా ఎలాంటి కండిషన్స్ లో మీ బ్రెయిన్ ఉంటుంది అనేది మీకే అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు మౌల్డ్ చేసుకుంటారు 1-2 స్పీచెస్ ఇచ్చేసిన వెంటనే. అది పెద్ద ప్రాబ్లం కాదు మేడం, నో ప్రాబ్లం అది. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, వెల్కమ్ అండి. హలో సార్, భాస్కర్ రావు గారు, వెల్కమ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ సార్, ఈవినింగ్ అండి, చెప్పండి సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కానీ, డిఫరెంట్ ఏజ్ గ్రూపులు కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ కానీ ఒకేసారి ఒకే సబ్జెక్ట్ ప్లాట్ఫామ్ మీద అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ సార్, నిజంగా కూడా చాలా సూపర్. అట్లాంటి టైంలో ఏంటి అంటే, అందరూ అన్ని రకాల ఆడియన్స్ ఉన్నప్పుడు రియల్ లైఫ్ స్టోరీస్ తో కనెక్ట్ చేయొచ్చు సార్. మన నేషనాలిటీకి సంబంధించినటువంటివి కనెక్ట్ చేయొచ్చు, లేదా మన ఓన్ ఎక్స్పీరియన్స్ స్వీట్ మెమరీస్ ని షేర్ చేసుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా వెళ్తూ మన కంటెంట్ ఏదైతే అక్కడ ఉన్న అకేషన్ కి సూటబుల్ గా ఉన్నటువంటి పాయింట్ కి మనం దాన్ని కనెక్ట్ చేయొచ్చు. అలా అయితే తొందరగా అడాప్ట్ అవుతారు మనకి. నైస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జానీ కుమార్ గారు, వన్స్ అగైన్ అద్భుతమైన థ్యాంక్ యూ సార్, సెషన్ థ్యాంక్ యూ ఇచ్చారు. వెరీ మచ్ సార్. అలాగే ఓపిక్ గా మా పార్టిసిపేట్స్ అందరికీ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ తెలుసా, మన బంధం బ్యాచ్ నుంచి వచ్చిన ట్రైనర్ తను కూడా 90th బ్యాచ్, మన సెకండ్ బ్యాచ్ అన్నమాట. మన బంధం నుంచి వచ్చారు. అలాగే లాస్ట్ బ్యాచ్ కి ఇన్ఛార్జ్ కూడా చేశారు. ఈసారి కొంచెం ఇంకా ఎక్కువగా బిజీ అయిపోయి కొంచెం పర్సనల్ వర్క్స్ కూడా ఎక్కువగా ఉండేసరికి కాస్త సమయం కేటాయించలేని పరిస్థితి. బట్ మీకు తెలుసో లేదో, మేము మధ్యాహ్నం 2ంటికి చెప్పా, ఈరోజు సాయంత్రం మీరు టాపిక్ చెప్పండి అని చెప్పి. సో ఎప్పుడైనా రెడీగా ఉండడానికి అన్ని టాపిక్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జానీ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ది వెరీ మచ్ వెరీ సార్. బెస్ట్ ఫర్ బ్రైట్ బంధంతో ఫ్యూచర్. షూర్ సార్, బంధంతో ఒక్కసారి కనెక్ట్ అయినటువంటి ఏ పర్సన్ కూడా విడిపోవాలి అనుకోడు ఫ్రెండ్స్. మీరంతా కూడా బంధంతో ఉన్నారు. ఇదే బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోండి, లైఫ్ ఇంకోలా ఉంటది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షాల్ ఐ లీవ్ సార్? సుధీర్ సార్, విత్ యువర్ పర్మిషన్. జస్ట్ మినిట్ సార్, శ్రీధర్ వీరమల్ల గారు కూడా వచ్చారు ఈరోజు, ఒకసారి యా, మాట్లాడుకుంటాం. హాయ్ సార్. శ్రీధర్ యా, సార్ మీరు తప్పకుండా అవైలబులా? సార్. ఉన్నారు సార్. యా ఉన్నారు. ఇప్పటి వరకు వీడియో ఆన్ లో ఉండింది, జస్ట్ ఇప్పుడు ఎస్ సార్. మేబీ ఏదన్నా కనెక్టింగ్ లో ఉంది. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి జానీ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్.